అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? నేను మీ హోస్ట్ సుహాసిని. మీ అందరితో ఇంకో చిన్న మాట మాట్లాడటానికి ఈ వారటి ఎపిసోడ్‌తో వచ్చేస్తున్నాను. ఏంటా చిన్న మాట అని అనుకుంటున్నారా? అదేనండి మనందరినీ ఒక టీనేజర్స్‌కి, ప్రీటీన్స్‌కి, పేరెంట్స్‌గా పట్టి పీడిస్తున్న సమస్య. ఏటి అని అనుకుంటున్నారా? ఏమీ లేదు. చాలా మటుకు టీనేజర్స్ లేదా ప్రీటీన్స్ పేరెంట్స్‌ని కలిసినప్పుడు వాళ్ళనే మాటేంటంటే, మా పిల్లలు చిన్నప్పుడు చాలా చెప్పేవాళ్ళు. నోరు స్కూలు నుంచి రావటం మాత్రం నోరు మూత పడకుండా మాట్లాడుతూనే ఉండేవాళ్ళు. కచ 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 కచా అని. కానీ ఇప్పుడేమన్నా ఓకే. ఏం లేదు. ఫైన్. నథింగ్. ఇలా ఒక వర్డ్‌లో ఆన్సర్‌లిస్తున్నారు అని చెప్పి అంటుంటారు. నిజమేనా? మీరు అది అనుభవించారా? ఎందుకని అన్న క్వెషన్ మిమ్మల్ని వేధిస్తోందా? అయితే మరి ఇంకెందుకు ఆలస్యం పదండి ఎపిసోడ్‌లోకి డీటెయిల్డ్‌గా మాట్లాడేసుకుందాం. మీ పిల్లలు చిన్నప్పటి రోజులు గుర్తున్నాయా? స్కూల్ నుంచి రాంగానే గేట్ దాటంగానే అమ్మ ఈరోజు టీచర్ ఇలా చేసింది. అమ్మ నా ఫ్రెండ్ ఇలా చేశాడు. మమ్మీ నాకు స్టారొచ్చింది. డ్యాడీ నాకిదొచ్చింది అని చెప్పి చిన్న చిన్న విషయాలు ఎన్నో మరెన్నో షేర్ చేసేవాళ్ళు కదా! ఇప్పుడు మనం వాళ్ళని కోరింది అడిగినా స్కూల్ ఎలా ఉంది? ఆ! ఓకే. ఏం జరిగింది? ఏమీలే మామూలే. నేను హ్యాండిల్ చేస్తాలే. మ మాటలు తగ్గిపోతున్నాయి. అవునా? మనకేమనిపిస్తుంది తల్లిదండ్రులుగా? అయ్యో! పిల్లలకి నాకు మధ్య దూరం పెరిగిపోతుందా? లేదు మన పిల్లలు మారిపోయారా? లేదు మా మధ్యలో బాండింగ్ ఏమైనా తగ్గిపోయిందా? అని ఆలోచన మొదలవుతుంది. అవునా? కొంతమంది పేరెంట్స్ అనుకుంటారు, ఇవన్నీ టీనేజ్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్. టీనేజ్ వచ్చింది కదా! వాళ్ళు యాటిట్యూడ్ షో చేస్తున్నారు. అంతకు మించి ఇంకేమీ లేదు అని. అది కొంతవరకు నిజమే ఫ్రెండ్స్. కాదు అనటం లేదు. కానీ మీ పిల్లలు మీతో మాట్లాడకుండా ఆపటం అన్నది ఒక సడెన్ చేంజ్ లాగా ఒక ఫైన్ డే జరగదు. అది నెమ్మది నెమ్మదిగా స్లోగా బిల్డ్ అయ్యే ఒక చిన్న దూరం. ఆ చిన్నపాటి దూరాన్ని మరింత పెద్దదిగా ఒక పెద్ద లోయలాగా మారకుండా క మనిద్దరి మధ్యన ఒక బ్రిడ్జ్ ఎలా ఏర్పరచాలి అని మీతో డిస్కస్ చేయటానిమే ఈ పాడ్‌కాస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ పిల్లవాడు వచ్చి, "అమ్మ నాకు మ్యాథ్స్‌లో తక్కువ మార్కులొచ్చాయి" అని చెప్పాడు అనుకోండి. మీ రియాక్షన్ ఏమొస్తది? నీకెంత చెప్పాను చదవమని. టైమ్ వేస్ట్ చేసావు. లేదంటే నీకు 90 వచ్చిండేది, 80 వచ్చిండేది. అది ఇది అని చెప్పేసి, నీ ఫ్రెండ్ ఎంత స్కోర్ చేసాడో తెలుసా? నేనెంత స్కోర్ చేశానో తెలుసా? అని మనం కంటిన్యూయస్‌గా లెక్చర్ మీద లెక్చర్ ఇస్తూనే ఉంటాం. ఇక్కడ మన ఇంటెన్షన్ కరెక్టే. కానీ మీ పిల్లవాడికి ఏం అర్థమవుద్ది? నేనేం చెప్పినా లెక్చరే ఇస్తారు వీళ్ళు. దానికంటే మాట్లాడకుండా ఉండడమే బెటరేమో అని అనుకుంటారు. అవునా? అక్కడే మీ ఇద్దరి మధ్య, మీ పిల్లలకి, మీకు మధ్య దూరం పెరగటానికి ఒక చిన్న విత్తనం పడింది. పిల్లలు ఎప్పుడైతే నిజం దాచిపెడతారో, వాళ్ళ రియాక్షన్‌ను మనకి చెప్పినప్పుడు మనము వాళ్ళకెలా రెస్పాండ్ చేస్తున్నాము, వాళ్ళని సెక్యూర్‌గా ఫీల్ చేస్తున్నామా, అన్‌సేఫ్‌గా ఫీల్ చేస్తున్నామా అని చెప్పి వాళ్ళు వర్రీ అయిన రోజు మన ఇద్దరి మధ్యల దూరం పెరగడం అన్నది సహజం. ఇంకో సిట్యుయేషన్ చూద్దాం. అమ్మా! నా ఫ్రెండ్ ఈరోజు మాట్లాడటం లేదు నాతోని. ఫ్రెండ్స్ ఈ టీనేజ్‌లో అంతా మీరు ఫ్రెండ్స్‌తోనే టైమ్ వేస్ట్ చేస్తారు. రేపు పొద్దున్న మంచి ఉద్యోగం రాకపోతే మళ్ళీ ఏడుస్తారు. దాని బదులు ముందు చదువుకోవచ్చు కదా! చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంటే కదా! నీకు మంచి ఉద్యోగం వచ్చేది. మంచి ఉద్యోగం వస్తే కదా! నువ్వు జీవితంలో బాగా సెటిల్ అయ్యేది అని చెప్పి. ఓహో! అని ఎళ్ళిపోతాం. ఒకటే ప్రాస. ఆ ప్రాసకి అంతం లేదు, ఆది లేదు. అవునా? దాని బదులు అక్కడ మీ పిల్లవాడు ఏటనుకుంటున్నాడంటే మీ బాబు గాని, పాప గాని నన్ను నన్ను విను. నువ్వు నన్ను నా మనసులో భావాల్ని సంపూర్తిగా విను. నువ్వు వినటం నాకు చాలు అని చెప్తారు. చాలా మటుకు కేసుల్లో పిల్లవాళ్ళకి మనము సొల్యూషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ జనరేషన్ కిడ్స్ మనకంటే చాలా ఇంటెలిజెంటు, మనకంటే చాలా షార్పు. వాళ్ళకి కావాల్సిందల్లా వాళ్ళ మనసులో భావాల్ని వినగలిగే ఒక మనిషి. హ్మ్. వాళ్ళు సేఫ్‌గా ఫీల్ అయ్యే ఒక వ్యక్తి. వాళ్ళని నువ్వు కరెక్టే అని చెప్పి, లేదు నువ్వు తప్పు చేశావు. ఏదేమైనా ఒక ఓదార్పునిచ్చే ఒక భుజం. ఆలోచించండి. మన చిన్నప్పుడు ఇలాంటి మెంటర్ లేదు ఒక రోల్ మోడల్ మనకి ఇంట్లో ఎప్పుడు ఎల్లప్పుడూ ఎవరో ఒకరుండేవాళ్ళు. మన పిన్నులు, బాబాయిలు, అమ్మమ్మలు, తాతయ్యలు, అవి కాకపోతే అత్తయ్యలు, మామయ్యలు.
జాయింట్ ఫ్యామిలీలుండేవి. లేదంటే వీధిలో ఉండే వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. సో, వాళ్ళకి మన అమ్మా, నాన్న కాకపోయినా మనకి మన చుట్టుపక్కల ఉండే సొసైటీలో ఒక పర్సను మన మాటలు పూర్తిగా విని మనకి సలహాలిచ్చేవాళ్ళు. లేదు అంటే మన భుజం తట్టేవాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ జనరేషన్‌కి ఎవ్వరు అలా లేరు. అందుకనే వాళ్ళు సోషల్ మీడియాని ఎక్కువ ఆశ్రయిస్తున్నారు. కాబట్టి మన పిల్లలు మనతో మాట్లాడాలి అంటే ముందు మనం గమనించుకోవాల్సిందేంటంటే మనం వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని ఫిక్స్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఫీలింగ్స్‌ని అక్నాలెడ్జ్ చేస్తే సరిపోతుంది. ఎలాగా అంటారు. ఫీలింగ్స్‌ని ఎలా అక్నాలెడ్జ్ చేయాలి అంటే ఎప్పుడూ వాళ్ళని కరెక్ట్ చేయడానికి మనం రెడీగా ఉండాల్సిన అవసరం లేదు. నేను ఆహ్, వాళ్ళు ఎప్పుడూ మనం కరెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళేంటంటారంటే, వీళ్ళు ఏం చెప్పినా నేనేం చెప్పినా వీళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయరు. నేనేం చేసినా తప్పే చెప్తారు. కాబట్టి వీళ్ళతో ఎందుకు చెప్పడం అని ఒక ఫీలింగ్‌తో మాట్లాడడం తగ్గిస్తారు. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కరోన సత్యం ఏంటంటే, పిల్లలు మనతో మాట్లాడటం ఎందుకు ఆపేస్తారంటే, మనము వాళ్ళని ఆహ్, వాళ్ళగా యాక్సెప్ట్ చేయటం లేదు. వాళ్ళు మనకి మాట్లాడటానికి బోలెడన్ని విషయాలున్నాను. మనతో మాట్లాడడం ఎందుకు ఆపేస్తున్నారంటే, వాళ్ళు మన దగ్గర సేఫ్‌గా ఫీల్ అవ్వటం లేదు. ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్ల గాని, బాబు గాని, పాప గాని ఎప్పుడు మీతో లాస్ట్ టైమ్ ఓపెన్‌గా, ఫ్రీగా మాట్లాడారు? ఎప్పుడు మీరు ఇంటరప్ట్ చేయకుండా వాళ్ళు విన్నారు? సో, ఇప్పుడు ఇవన్నీ చెప్తుంటే చాలామంది పేరెంట్స్ నాకు ఇమ్మీడియేట్‌గా డీఎమ్స్ చేస్తూ ఉంటారు. నిజంగా సిట్యుయేషన్ చేంజ్ అవుతుందంటారా అసలు వాటిని? మన పిల్లలు మాతో ఫ్రీగా మాట్లాడగలుగుతారంటారా అంటారా అని అడుగుతారు. నిజంగా అవుతుంది ఫ్రెండ్స్. కానీ దానికి కావాల్సిందల్లా పేరెంట్స్‌గా మీరు ఒక చిన్న చిన్న చేంజెస్ మీలో చేసుకోవడం. ఎప్పుడైనా పిల్లవాడు మీ దగ్గరికి వచ్చి, నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది అన్నప్పుడు, ఆ ప్రాబ్లమ్ యొక్క లోతుపాతులను తెలుసుకోవడానికి, అవునా! ఎలాగా జరిగింది? నీకు చాలా కష్టంగా అనిపించిందా? ఇంకా చెప్పు నేను వినాలనుకుంటున్నాను. నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? అని చెప్పి తూ ఉంటే, ఏం జరిగిందో చెప్పు నాకు. ప్లీజ్ డీటెయిల్స్ ఇవ్వు అని చెప్పి మీరు సాఫ్ట్ టోన్‌తో వాళ్ళతో టైమ్ స్పెండ్ చేస్తూ, వాళ్ళని మనసులో భావాలను తెలుసుకోవడానికి ట్రై చేసినప్పుడు, వాళ్ళు మీతో ఖచ్చితంగా ఓపెన్ అవుతారు. అలాగని రోజులో ఒక 10 నిమిషాలో, పావుగంటో మీరు మీ ఫోన్‌లు, మీ లెక్చర్‌లు, మీ సర్మన్స్, మీ కరెక్షన్స్ అన్నీ పక్కన పెట్టి, ఒక మనిషిగా వాళ్ళతో ఫ్రీగా స్పెండ్ చేయండి. వాళ్ళు ఏం చెప్పినా వినండి. మీ రోజు ఎలాగ జరిగిందో వాళ్ళకి చెప్పండి. లేదు ఏమీ మాట్లాడకపోయినా కలిసి ఇద్దరు డ్రైవ్‌కెళ్ళండి. లేదు లాంగ్ వాక్‌కెళ్ళండి. నేచర్‌లో టైమ్ స్పెండ్ చేయండి. మీ ఇద్దరి మధ్య ఉండే సైలెన్సే ఒక పెద్ద బ్రిడ్జ్ లాగా బిల్డ్ అవుతది. మీ ఇద్దరి మధ్య కనెక్షన్‌ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేస్తది. మీకు తెలుసా పిల్లలు మనతో మాట్లాడాలి అంటే ప్రతి ప్రశ్నకి మన దగ్గర సమాధానం ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిందల్లా మనం వాళ్ళతో ఉన్నాము అని మనం వాళ్ళకిచ్చే ఒక ధైర్యం మటికి. సో, ఈరోజు నుంచి ఒక చిన్న ప్రయత్నం చేద్దామా? మీ పిల్లవాడితో ఒక చిన్న కాన్వర్సేషన్ ఎలాంటి అడ్వైస్ లేకుండా, జడ్జిమెంట్ లేకుండా, లెక్చర్ లేకుండా కేవలం మీరు వింటారా? రోజుకి 5 నిమిషాలు. ఇలా మీరు ఒక వారం రోజులు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీ పిల్లలు ఖచ్చితంగా మీతో ఓపెన్ అవుతారు. తొందరలో అప్పుడు మీ పిల్లలు మీతో మనసు విప్పి మాట్లాడే రోజు దగ్గరికొస్తది. సో, ట్రై చేస్తారా ఈరోజు? ఈ రోజుకి ఇంతే మరి. చిన్న చిన్న టిప్స్‌తో ఒక పెద్ద చేంజ్ మీ ఇంట్లో తీసుకురావడానికి ఉద్దేశించింది. పేరెంట్స్‌తో ఒక చిన్న మాట పాడ్‌కాస్ట్ షో. ఇది గాని మిమ్మల్ని టచ్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంకో పేరెంట్‌కి, మీ ఫెలో పేరెంట్‌కి షేర్ చేయండి. ఇ ఇంకో చిన్న మాటతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాము. అంతవరకు టేక్ కేర్ అండ్ బీ హ్యాపీ. బై బై ఫ్రెండ్స్.